ఆల్ ది బెస్ట్ ఎందుకు డాడీ? అబ్బే ఏం లేదమ్మా, ఏదో ఆలోచిస్తూ అలా అన్నాను. టేక్ రెస్ట్. ఇరవై 24 గంటల్లో వికాస్ నిజస్వరూపం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. అమృత కోసం కొన్న ఫోన్ కి కాల్ వస్తుంది, తొందరగా రా. అమృత కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరైనా ఫోన్ చేస్తుంటారేమో. హలో, ఈ చెత్త కాల్స్ టెన్షన్తో చచ్చిపోతున్నారా బాబు. ఏంటన్నయ్య అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఉండదా మరి? అమృత అమ్మా నాన్నల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రతి కాల్ 100 కోట్లతో సమానం. ఓ మై గాడ్. సరే, నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? కింద టిఫిన్ రెడీ, నీకోసం వెయిటింగ్ బాబు. సరే పద. ఏంటి ఇలాగా? ఓ సారీ. కాల్ రాగానే సగం స్నానంలోంచి బయటికి పరిగెత్తుకొచ్చాడు మమ్మీ. రే, నువ్వేం టెన్షన్ పడకు, మన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా అమృత కోసం ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. అక్క ఫోటో కింద ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే ఫోటో ఎవరు వేయించారో తెలిసిపోతుంది. హలో 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 ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడరే? హలో 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 ఏమైందిరా? కాల్ కట్ అయింది నాన్న. అంతసేపటి నుంచి మోగుతుంటే లిఫ్ట్ చేయవేంట్రా? టెన్షన్ నాన్న, టెన్షన్. నీకెందుకురా టెన్షన్? మీ వారసత్వం వాడికి వచ్చేసినట్టుంది. అమ్మా నువ్వు ఊరుకో.
మొత్తానికి ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది, కానీ కట్ చేసింది. ఎందుకు అలా చేసుంటుంది? హలో హలో, చెప్పండి, ఎవరు మీరు? ఈరోజు పేపర్లో అమృత ఫోటో వేశారు. ఆ విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. మీరెవరు? అమృతకి మీరేమవుతారు? అమృత? చెప్పండి, అమృత మీకేమవుతుంది? అమృత మా అక్కండి. మీరు అమృత చెల్లెలా? ఇంతకీ మీరెవరండి? నేను మీ అమృత అక్క మంచి కోరేవాణ్ణి. లేదండి, నిజంగా మా అక్క మంచి కోరేవారైతే ఇలా పేపర్లో ఫోటో వేయరు. ఫోటో వేయడం వల్ల మా ఇంట్లో మేమంతా చాలా బాధపడుతున్నామండి. ఇప్పటికే నాన్న అమృతక్కని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. ఇలాంటి టైంలో ఫోటో వేయడం తప్పు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. హలో, ఫోన్ పెట్టేకండి. అలాగే ఇంకెప్పుడు అలా చేయను. పేపర్లో ఫోటో వేయించడానికి కారణం మీ అక్కను మీతో కలపాలనే ఉద్దేశంతోనే. మీ అక్క ఎక్కడుందో, ఏం చేస్తుందో, పాపం ఎన్ని కష్టాలు పడుతుందో మీకు తెలియాలనే అలా చేశాను. మీ అక్క గురించి చాలా విషయాలు చెప్పాలంటే మనం కలవాలి. అందుకని మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్తే. నేనా? మణికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో కిరాణా స్టోర్ ఉంది, అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత మీ అక్క గురించి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు అక్కడే ఉండండి. లేదండి, నేను వెళ్తాను. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి కలుస్తాను. అది కాదండి, మీ అక్క గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. జస్ట్ 5 నిమిషాల్లో వచ్చేస్తాను, సరేనా? అలాగే, ఇక్కడే ఉంటాను. అమ్మా, ఇన్నాళ్ళకి అమృతకు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేశారు. నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ గురించి మొత్తం తెలుసుకుంటాను. మీరేం కంగారు పడకండి. బాయ్. జాగ్రత్తరా. ఓకే, బాయ్. అయ్యో, అమ్మా నాన్న అమృతక్క గురించి ఫోన్ చేయడానికి వచ్చానని తెలిస్తే చంపేస్తారు. ఇప్పుడెలా? ఛా, అమ్మాయిని ఎలా గుర్తుపట్టాలి? కనీసం పేరు కూడా అడగడం మర్చిపోయానే.
మణికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదే. మరి కిరాణా షాపు ఓహో ఇక్కడి నుంచే చేసుంటుంది. బాబు వికాస్, అబ్బా, బాగున్నావా బాబు? బాగున్నాను అంకుల్. ఏంటి బాబు ఇలా వచ్చావు? ఏం లేదు, చిన్న పని నుండి వచ్చాను. మన షాప్ దగ్గరే బాబు, రండి వెళ్దాం. ఒక్క నిమిషం అంకుల్. అలాగే బాబు. అబ్బాయి ఏదో పని మీద నట్టున్నాడు, మనం షాప్కి వెళ్తాం రండి. ఒక్క నిమిషం ఉండమన్నారుగా లక్ష్మి. ఏమండి, ఈ ఫోన్ నెంబర్ మీ షాప్దేనా? ఈ నెంబర్ మా షాప్దేనండి. ఇందాక ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మీరేమైనా చూసారా? ఎవరెవరో వస్తుంటారు చేస్తుంటారు. బాబు వికాస్, ఇప్పుడు షాప్కి వస్తారా? ఈ మర్యాద రామన్ ఎప్పుడు కరెక్ట్ టెన్షన్ టైంకే వస్తాడు. ప్లీజ్ అంకుల్, నేను పని మీద తిరుగుతున్నాను, తర్వాత వస్తాను. అలాగే బాబు. మ్, రా లక్ష్మి, మనం వెళ్దాం. వస్తాం బాబు. ఏంటండి ఆ అబ్బాయి అంత టెన్షన్గా ఉన్నాడు? ఏంటో లక్ష్మి, ఎప్పుడు చూసినా టెన్షన్ పడుతూనే ఉంటాడు. అమ్మో, అమ్మా నాన్న పక్కనే నిలబడి ఉన్నారు. ఒకవేళ చూస్తుంటే తిట్టేవారు. ఫోన్ చేసిన అతను వచ్చి వెతుకుతూ ఉంటాడేమో. ఎక్కడి అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుందా? 5 నిమిషాల్లో వస్తానని చెప్పానే. ఛా, సుబ్బలక్ష్మి ఇక్కడెందుకుంది? ఒకవేళ నాకు ఫోన్ చేసింది ఇదేనా? పొద్దునే అమృత పేపర్ ప్రకటన చూసి మూడంతా అప్సెట్ అయింది. అయినా అమ్మా నాన్నని సిటీలోనే ఉంచుకొని కనిపించట్లేదని పేపర్లో ప్రకటన ఎందుకు ఇచ్చింది? వికాస్, నువ్వా? వికాస్, ఎందుకలా సీరియస్గా చూస్తున్నావు? నువ్వు ఇక్కడ నుంచి 9347949464కి ఫోన్ చేసావు కదా? 9347949464 ఆ నంబర్ నీదా? అంటే అమృత అమ్మా నాన్న కనిపించట్లేదని పేపర్లో ప్రకటించింది నువ్వా? అవును, నేనే. ఎందుకు? అమృత అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు కదా. సుబ్బలక్ష్మి, నిన్ను! ఆయన కిరాణా షాప్ కృష్ణమూర్తి, ఆ సంగతి వదిలి. నేను అమృత చెల్లెల్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేసింది నువ్వే కదా? పొద్దున్నే నేనే దొరికానా? అంత పిచ్చోళ్ళ కనపడుతున్నాను నీకు? అయ్యో నా కర్మ. వికాస్, నా ఫ్రెండ్ శాంతి కోసం ఫోన్ చేయడానికి వచ్చాను. నువ్వు వచ్చింది శాంతి కోసం కాదు, నాకు మనశ్శాంతి లేకుండా చేయడం కోసం. వికాస్ ప్లీజ్, ఆ ఫోన్ చేసింది నేను కాదు, నన్ను నమ్ము. కాదు, నువ్వే. నేను కాదు వికాస్. నో, నువ్వే. చిచి, నిజం చెప్తే ఎవరు నమ్మరు. అమృత నాన్న కృష్ణమూర్తి అంటే నమ్మవు. ఫోన్ చేసింది ఏం కాదన్నా కూడా నమ్మవు. ఎలా చచ్చేది నీతో? చచ్చేది నువ్వు కాదు, టెన్షన్తో నేను చచ్చిపోతున్నాను. అసలు నేనేం చేయాలో తెలుసా? గొంతు పిసికి చంపేయాలి. వికాస్, నీకు దండం పెడతాను. ఫోన్ చేసింది నేను కాదంటే నమ్మవేంటి? నన్ను వదిలే, ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల రాను, నీకు కనిపించను. ఛ! ఎంతో ఆశతో వస్తే ఈ తింగరబుచ్చి మొత్తం తలకిందులు చేసింది. ఛ! డాడీ, మనం వచ్చింది చక్రపాణి అంకుల్ కూతురు పెళ్ళికే కదా?
అవునమ్మా. మరి మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మన గెస్ట్ హౌస్లో వేరే ఎంపీకి సంబంధించిన గెస్టులు ఉన్నారమ్మా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. పద లోపలికి వెళదాం. డాడీ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అమ్మా రేణు, లేట్ చేయకుండా తొందరగా రావాలి. నీతో అర్జెంటుగా మాట్లాడాలమ్మా. ఏ విషయం డాడీ? నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరామ్మా, తర్వాత చెబుతాను. ఉమ్. సార్, ఈరోజు అమ్మాయి గారి ముందు వికాస్ని చేటర్గా ప్రూవ్ చేయబోతున్నాం. ఈరోజు వాడు తప్పించుకోలేడు. అసలు ఇంత ఈజీగా దొరికిపోతానని వాడు కలలో కూడా ఊహించి ఉండడు కదా ఆనంద్. జాగ్రత్తగా మాట్లాడు. ఈరోజు ఎలాగైనా వికాస్ మోసగాడని రేణుకు తెలుసుకోవాలి. అలాగే సార్. ఏం డాడీ, నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నారు? ఇప్పుడు చెప్పండి. ఏం లేదమ్మా, ఒకసారి ఈ పేపర్ చూడు. అమృత ఫోటో పేపర్లో ఎలా వచ్చింది? ఇది నాకెందుకు చూపిస్తున్నారు? ఎందుకు చూపిస్తున్నానంటే పేపర్ ప్రకటన వికాస్ వేయించాడు. వికాస్ వేయించాడా? ఈ ప్రకటనకి వికాస్కి సంబంధం ఏంటి డాడీ? సంబంధం ఉందమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ ఫ్రెండ్ అమృత క్యారెక్టర్ మంచిది కాదని, ఎవరితోనో లేచిపోయిందని నువ్వు అసహ్యించుకున్నావు. ఆ విషయం వికాస్ కూడా తెలుసు. నువ్వు అంతగా అసహ్యించుకుంటున్న అమృత వికాస్ అవుట్ హౌస్లో ఎందుకుంటోంది? అక్కడ తనకి ఎందుకు షెల్టర్ ఇచ్చాడు? అయ్యో, అమృత అసలు అవుట్ హౌస్లో లేదు డాడీ. ఉంది. అమృత అవుట్ హౌస్లో ఉందని ఫోటోలతో సహా ప్రూవ్ చేసినా నువ్వు నమ్మలేదు. అవును డాడీ, నమ్మలేదు. ఇప్పుడు కూడా నమ్మను. అమృతకి వికాస్కి ఎలాంటి సంబంధము లేదు. అమృత అవుట్ హౌస్లో లేనే లేదు. ఇప్పుడు మళ్ళీ మీరే ఈ ఫోటో పేపర్లో వేయించి నన్ను ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అమృత ఫోటో పేపర్లో వేయించి నీకు చూపించాలనుకుంటే ఆ పని ఢిల్లీలోనే చేసేవాణ్ణి. ఇక్కడి దాకా నిన్ను తీసుకొచ్చేవాణ్ణే కాదు. అంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది పెళ్లి కాదా? కాదు. వికాస్కి అమృత్కి మధ్య సంబంధం ఉంది. ఆ విషయం కళ్ళ ముందే ప్రత్యక్షంగా ప్రూవ్ చేయడానికి నిన్ను తీసుకొచ్చానమ్మా.